చూస్తూ ఉండగానే సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ స్టార్టింగ్‌లోనే ఎండలు ఇలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతున్నాయో. ఈ సమ్మర్‌లో మనకి చెమట చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు వాటర్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. దాహం వేసినప్పుడే వాటర్ తాగటం కాదండి. డే మొత్తం మీద మనం ఎన్ని వాటర్ తాగుతున్నామో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆకలేస్తేనే తింటున్నారా? మధ్యలో స్నాక్స్ అని, చెత్త, చెదారం, గడ్డి, గాద అన్నీ పడేస్తూ ఉన్నాం కదా కడుపులో. అలాగే వాటర్ కూడా మీరు సరిగ్గా తాగుతున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మీ లోపల పేరుకున్నటువంటి వేస్ట్ మొత్తం కూడా బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు వాటర్ తక్కువగా తీసుకుంటున్నారు అని చెప్పేటటువంటి ఒక 5 సింప్టమ్స్ చెప్తాను. ఇవి మీలో కనిపిస్తున్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని వాటర్ లెవెల్స్‌ని పెంచండి. అందులో నెంబర్ 1 విపరీతమైనటువంటి తలనొప్పి, మలబద్ధకం సమస్య. ఇది కనిపిస్తున్నాయంటే వాటర్ మీరు సరిగ్గా తాగట్లేదని అర్థం. ఇక నెంబర్ 2 చాలా మందికి పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. వాటర్ తక్కువగా తాగే వాళ్ళలోనే ఎక్కువగా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ మన బాడీ నుంచి తగ్గుతున్నాయి కాబట్టి. ఇక నెంబర్ 3 ఎప్పుడు నీరసంగా, అలసటగా అనిపిస్తూ ఉంటుంది. నిద్ర ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక నెంబర్ 4 యూరిన్‌లో మంట, అలాగే యూరిన్ అనేది ఎక్కువగా యెల్లో కలర్‌లో కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఖచ్చితంగా వాటర్ లెవెల్స్ పెంచాలి అని అర్థం. ఇక నెంబర్ 5 పెదవులు డ్రైగా మారిపోవటం, నోరు, గొంతు కూడా తడి ఆరిపోతూ ఉండటం. ఇలాంటివన్నీ కూడా మీలో కనిపిస్తూ ఉంటాయి వాటర్ తక్కువగా తాగే వాళ్ళలో. అలాగే మన స్కిన్ కూడా తొందరగా ముడతలు ముడతలు పడిపోయి ముసలి వాళ్ళలాగా కూడా కనిపిస్తూ ఉంటాం మీరు వాటర్ తక్కువగా తాగితే. దాంతో పాటు మేజర్‌గా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అరే ఫోన్‌లో ఛార్జింగ్ తగ్గిపోయిందంటే 1% రాకతలకే హడావుడిగా ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటామే. మన బాడీలో వాటర్ లెవెల్స్ 1% దాకా వచ్చిందాకా ఎందుకు ఆగుతున్నారు? కాబట్టి మీరు వాటర్ బాడీకి కరెక్ట్‌గా అందించండి. ఫోన్‌కు ఛార్జింగ్ ఎంత ముఖ్యమో మన బాడీకి వాటర్ అంత ముఖ్యం. కాబట్టి వాటర్ 5 లీటర్లకు తగ్గకుండా మీరు రోజు కూడా డైలీ ఎలా తాగుతున్నారు, ఎన్ని తాగుతున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి. వీటన్నిటిని బారిన పడకుండా ఉండండి. మనం అందంగా, గ్లోగా, యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ మన చేతుల్లో ఉన్నటువంటిది రూపాయి ఖర్చు లేనటువంటి పని వాటర్ సరిగ్గా తాగడం. మరి మీలో ఎంతమంది కరెక్ట్‌గా తాగుతున్నారు? నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.